ఇంత చెప్పినా ధృతరాష్ట్రుడి బుద్ధి పనిచేయలేదు. కుమారుడిపై వ్యామోహం విషయంలో ధృతరాష్ట్రుని మించిన దుర్మార్గుడు ఇంకెవ్వరూ లేరు. ఇంతమంది పెద్దలు చెప్పినా కూడా దుర్యోధనుణ్ణి తాను అదుపులో పెట్టలేనని, అతను తన చేయి దాటిపోయాడని ధృతరాష్ట్రుడు చెప్పాడు. ఇక దుర్యోధనుడికి కృష్ణుడు ఎంతగానో చెప్పి చూశాడు. పాండవులతో స్నేహం చేస్తే నువ్వు సుఖంగా ఉంటావని చెప్పాడు. నువ్వు నమ్ముకుంటున్న కర్ణుడు, దుశ్శాసనుడు, 11 అక్షౌహిణుల సైన్యం పాండవుల ముందు సరిపోదని చెప్పాడు. అందుకే పాండవులకు అర్ధరాజ్యమిచ్చి నీ సంపదను కాపాడుకో అని చిన్నపిల్లలకు చెప్పినట్లు దుర్యోధనుడికి చెప్పి చూశాడు కృష్ణుడు. అయినా దుర్యోధనుడు వినలేదు. పైగా తన తప్పేమీ లేదని, అసలు ఈ రాజ్యం తన తండ్రిదని, పాండవులకు అడిగే హక్కే లేదని అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు మొదటిసారి ఆగ్రహించాడు. పాండవులను జూదం పేరుతో మోసం చేసి వదినగారైన ద్రౌపదిని నిండు సభలో అవమానించి వారిని అరణ్యాల పాలు చేసి నీ తప్పేమీ లేదని ఎలా అంటావని కృష్ణుడు దుర్యోధనుణ్ణి నిలదీశాడు.